హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్స్ విన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో సోలార్ ఎనర్జీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో సోలార్ ఎనర్జీ స్టాక్స్లో మొదటగా వచ్చేసి బ్రైట్ సోలార్ లిమిటెడ్ అండి. సో ఈ స్టాక్ ఈరోజు ₹9 దగ్గర 9.4 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందండి. సో దీని యొక్క ఇది అసలు ఏంటంటే ఈ యొక్క బ్రైట్ సోలార్ కంపెనీ ఏం చేస్తుందంటే వీళ్ళు సోలార్ పంప్స్ అండ్ పంపింగ్ సిస్టమ్స్ని వాటి యొక్క రిలవెంట్ ప్రొడక్ట్స్ని అంటే సోలార్ ప్రొడక్ట్స్ అన్నిటిని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. సో రీసెంట్గా గవర్నమెంట్ కొన్ని అంటే రినవబుల్ ఎనర్జీస్కి అంటే లైక్ సోలార్ ఎనర్జీస్ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటి వాటికి కొన్ని డిస్కౌంట్స్ ఇవ్వడము, కొంచెం ఆ కంపెనీస్కి ఫేవర్గా చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి సో చాలామంది ఇన్వెస్టర్స్ను ఎలక్ట్రిక్ వెహికల్స్ అదేవిధంగా సోలార్ ఎనర్జీ సిస్టమ్ వైపు కన్వర్ట్ అవుతున్నారు. సో అందులో భాగంగానే బ్రైట్ సోలార్ ఎనర్జీలో రీసెంట్గా కొంచెం బయింగ్ స్టార్ట్ అయింది. సో అందుకనే ఈ స్టాక్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి. సో దీని యొక్క కరెంట్ మార్కెట్ వాల్యూ వచ్చేసి 19.2 crores ఉందండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 9.4 రూపీస్ ఉందండి. సో దీని యొక్క హైయెస్ట్ లోయెస్ట్ కనుక తీసుకున్నట్లయితే 15.4 రూపీస్ హైయెస్ట్ అండి. సో లోయెస్ట్ వచ్చేసి రీసెంట్ లో వచ్చేసి ఏంటంటే మనకి 4.60 అండి. సో మనకు కనుక ఒకవేళ ఇది 6 to 8 మధ్యలో ట్రేడ్ అయినట్లయితే అంటే ఒకవేళ 6 రూపీస్ నుంచి 8 రూపీస్ మధ్యలో వచ్చినప్పుడు బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చండి. సో ఏ పెన్నీ స్టాక్ కూడా పెరుగుతుంది పెరగదని ఎవరు చెప్పలేరండి. మూమెంట్ అందుకున్నప్పుడు ఎవరైనా బై చేయొచ్చు. సో రీసెంట్గా ఇందులో వాల్యూమ్ కనుక తీసుకోండి. సో ఈ వాల్యూమ్ బేస్ చేసుకొని మనం బయింగ్ పొజిషన్ తీసుకోవాలండి. సో ఇక్కడ ఇది టాప్లోకి వెళ్ళిపోయిందండి. ప్రజెంట్ ప్రైస్ కూడా 10 అంటే అప్రాక్సిమేట్లీ నియర్లీ 10 ఉందండి. సో మోస్ట్లీ కరెక్షన్లో వచ్చినప్పుడు ఈ స్టాక్ని బై చేసుకోవచ్చండి. సో దీంట్లో మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరు లేరండి. ఇది ఓన్లీ ప్రమోటర్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఉన్నారు ఇందులో. సో ఇది బ్రైట్ సోలార్ ఎనర్జీస్ అండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సురణ టెలికామ్ అండి. సో సురణ టెలికామ్ అండ్ పవర్ లిమిటెడ్. సో సురణ టెలికామ్ పవర్ వచ్చేసి ఏంటంటే సురణ టెలికామ్ పవర్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు కూడా సోలార్ మాడ్యూల్స్ రిలవెంటే అండి. సో వీళ్ళ యొక్క దీని యొక్క చార్ట్ కనుక తీసుకున్నట్లయితే ఇది ఈ మధ్యలో చాలా ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. సో మోస్ట్లీ బయర్స్ ఎంట్రీ ఇస్తున్నారు ఇక్కడే. సో మనకి కనుక ఇది స్టాకు 12 రూపీస్ నియర్ బై 12 to 14 రూపీస్ మధ్యలో వచ్చినప్పుడు బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చండి. సో రీసెంట్గా దీని యొక్క హైయెస్ట్ ప్రైస్ తీసుకున్నట్లయితే కరెంట్ మార్కెట్ 17 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుందండి. సో రీసెంట్గా దీంట్లో 17.2 పైసా దగ్గర హైయెస్ట్ 52 వీక్స్ హై క్రాస్ అయిందండి. సో మనకి ఒకవేళ కనుక ఇలానే ట్రెండ్ కంటిన్యూ అవుతే దీంట్లో బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చండి. సురణ టెలికామ్ అండ్ పవర్ లిమిటెడ్ అండి. సో ఇది సురణ టెలికామ్. అదేవిధంగా దీన్ని ఒకసారి మనం 1 year గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే దీంట్లో రీసెంట్గా ఎంట్రీ ఇస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారండి. సో ఏంటంటే మోస్ట్లీ పెన్నీ స్టాక్స్ పైన ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే వాటికి రిలవెంట్ న్యూస్ ఉన్నప్పుడు లేదంటే వాటికి రిలవెంట్ ఏమైనా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ 2-3 డేస్లో ఉంటుంది. మళ్ళీ అక్కడే మూమెంట్ లేకుండా అలానే పడి ఉంటుంది అనమాట. సో మనము కూడా ఏంటంటే ఆ టైంలోనే ఇన్వెస్ట్ చేసి మళ్ళీ అదే టైంలోనే ఎగ్జిట్ అవ్వడం బెస్ట్. అంతేగాని మనకు ప్రాఫిట్ ఈరోజు ఒక 10% ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఎగ్జిట్ అవ్వడం బెట్టి. ఎంత మంచి స్టాక్ అయినా కూడా మీరు ఒక 10 to 20% ఇంక్రీజ్ అయినప్పుడు డెఫినెట్గా ఎగ్జిట్ అయిపోవాలండి. ఇప్పుడు చాలామంది TTML స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు సెల్ చేద్దామన్నా కూడా ఎర్లీ మార్నింగ్ అది లోయర్ సర్క్యూట్ అయిపోయి ఓపెన్ అవుతుంది. సో వాళ్ళు సెల్ చేయడానికి కూడా రాదనమాట. సో అలాంటి సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసుకోకూడదు. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత మంచి స్టాక్ అయినా కూడా 20% రాగానే ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అండి. ఇది నా అడ్వైజ్. సో ఇది మనకు సురణ టెలికామ్ అండ్ పవర్ లిమిటెడ్ స్టాక్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే 12 to 14 రూపీస్ మధ్యలో వచ్చినప్పుడు మీరు బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో దీని యొక్క బ్యాలెన్స్ షీట్ కనుక తీసుకున్నట్లయితే ప్రతిసారి కొంచెం ఇంక్రీజ్ అవుతూనే ఉందండి దీని యొక్క ప్రాఫిట్ రేషియో. సో దీంట్లో కొంచెం మూమెంట్ అందుకుంది. సో బయింగ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే BC పవర్ అండి. సో BC పవర్ కంట్రోల్ లిమిటెడ్ అండి. సో ఈ స్టాక్ వచ్చేసి ఏంటంటే సో వీళ్ళు కూడా అంతే అండి. సో వీళ్ళు ఏంటంటే అసలు పవర్ కంట్రోల్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇన్సులేటెడ్ వైర్ అండ్ కేబుల్ ట్రేడింగ్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండి. సో ఇది ఈ కంపెనీ ప్రొఫైల్. సో వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి ఏంటంటే 47 crores అండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది 8 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుందండి. సో దీని యొక్క చార్ట్ కనుక తీసుకున్నట్లయితే హైయెస్ట్ 8.7 రూపీస్ 75 పైసా వద్ద ఉంది. సో లోయెస్ట్ వచ్చేసి ఎంత అంటే దీన్ని 2.85 పైసా అండి. సో యావరేజ్గా 4 to 5 రూపీస్ మధ్యలో ఉన్నప్పుడు ఈ స్టాక్లో మీరు బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో బయింగ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పెన్నీ స్టాక్స్ పైన తీసుకునే వాళ్ళు మనము కొందరు ఏం చేస్తున్నారంటే రీసెంట్గా
ఏదైనా స్టాక్ 5% అప్పర్ సైడ్ కూడా అవుతున్నప్పుడు దాంట్లోనే ఎంట్రీ తీసుకుంటున్నారు. వన్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు అందులో కనుక స్టాక్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వన్స్ అది మళ్ళీ లోయర్ సర్క్యూట్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, అంటే సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయినప్పుడు మనం అమ్ముకోవడానికి ఉండదు. సో మోస్ట్లీ పెన్నీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వన్ సైడ్ వారియర్సే ఉంటారు. అంటే వాడు ఒక సర్టెన్ ప్రైస్ వరకు వాడు తీసుకెళ్లాలనుకుంటాడు, అక్కడి నుంచి మళ్ళీ సెల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ ర్యాలీలో మనం చిక్కకుండానే ఉండాలి వీలైనంత వరకు. సో అందుకే పెన్నీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు 1-2 సార్లు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఇప్పుడు అదే అనుకోండి, ఇప్పుడు ఒక రిలయన్స్, ఒక ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అనుకోండి, దాంట్లో నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో అది అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. సో ఈ పెన్నీ స్టాక్స్ లాగా ఉండదన్నమాట, వన్ సైడ్ లాగా ఉండడానికి అవకాశం ఉండదు. సో అది పెన్నీ స్టాక్స్ పైన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలండి. సో ఇది బీసీ పవర్ అండి. సో ఈ స్టాక్ బై చేయాలనుకుంటే 4 to 5 రూపీస్ వచ్చినప్పుడు బై చేయండి. సో రీసెంట్గా ఇది హైయెస్ట్లోకి వెళ్ళిపోయిందండి, మళ్ళీ కరెక్షన్ స్టార్ట్ అవుంది. సో ఇప్పుడు మాత్రం బయింగ్ పొజిషన్ తీసుకోకూడదు ఇందులో. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఏంటంటే వికాస్ అండి. వికాస్ డబ్ల్యూఎస్పీ లిమిటెడ్. వికాస్ డబ్ల్యూఎస్పీ లిమిటెడ్ స్టాక్ అండి. సో ఇది వచ్చేసి ఏంటంటే సేమ్ వీళ్ళు కూడా అంతే అండి, ఇది కూడా ఫుడ్ ఇండస్ట్రీ సంబంధించింది. సో యాజ్ వెల్ యాజ్ ఇందులో వచ్చేసి ఏంటంటే ఈ స్టాక్ 97 crores దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ అండి. సో హైయెస్ట్గా 8 రూపీస్ 11 పైసా వద్ద ట్రేడ్ అయింది. సో అదేవిధంగా దీని యొక్క లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఏంటంటే 2.8 పైసా అండి. సో దీంట్లో బయింగ్ పొజిషన్ ఇప్పుడు ఏం తీసుకోకూడదండి, ఇది ప్రజెంట్గా కరెక్షన్లో ఉందండి. సో దీంట్లో ఎలాంటి బయింగ్ పొజిషన్ తీసుకోకూడదు. సో ఇది అండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.